Students, today's session we are going to discuss SN2 mechanism, bimolecular nucleophilic substitution reaction, its mechanism. మనం లాస్ట్ క్లాస్లో వాట్ ఈజ్ SN1 రియాక్షన్ ఇట్స్ మెకానిజం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సెషన్లో టుడే సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో మనం SN1 రియాక్షన్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ విచ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కల్ హ్యాలైడ్ బట్ నాట్ ఏ న్యూక్లియోఫైల్ అన్నాం. ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్ రెండింటి మీద డిపెండ్ అయితే దాన్ని SN2 రియాక్షన్ బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. ఇన్ దీస్ reactions the rate of reaction which depends on both concentration of the alkyl halide and nucleophile ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఆల్కల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్ కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. విచ్ డిపెండ్స్ ఆన్ బోత్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఆల్కల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్ ఆర్ కాల్డ్ SN2 రియాక్షన్. సో దాన్ని మనం ఎలా రాస్తామంటే రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఆల్కల్ హ్యాలైడ్ Rx and concentration of the nucleophile. సో కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని మనం SN2 రియాక్షన్ అంటాం. రేట్ ఈజ్ ఈక్వల్ K ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్. SN2 అంటే స్టూడెంట్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్, లేదంటే రేట్ ఆఫ్ రియాక్షన్ విచ్ డిపెండ్స్ ఆన్ బోత్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సంట్రేషన్ మీదనో న్యూక్లియోఫైల్ కాన్సంట్రేషన్ మీద రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తీసేస్తే K అని రాస్తాం. వేర్ K ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ మనకి అంతకుముందే చెప్పాం SN1లో Rx అంటే ఆల్కైల్ హ్యాలైడ్గా చెప్తాం. ఇక్కడ ఈ స్క్వేర్ బ్రాకెట్ అనేది కాన్సంట్రేషన్ని డినోట్ చేసింది, కాన్సంట్రేషన్ అంటాం. ఈ బ్రాకెట్లో ఈ కాన్సంట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ అంటాం ఇలా. సో అలానే OH అంటే న్యూక్లియోఫైల్ హైడ్రాక్సైడ్ అయాన్, దాన్ని మనం న్యూక్లియోఫైల్గా చెప్తాం. నెగటివ్ స్పీసీస్గా ఉండేవి న్యూక్లియోఫైల్ అనమాట. ఇది స్టూడెంట్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ SN2 రియాక్షన్ అంటే బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఇన్ దీస్ రియాక్షన్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ విచ్ డిపెండ్స్ ఆన్ both concentration of the alkyl halide and nucleophile are called SN2 reaction. Rate is directly proportional to the concentration of alkyl halide and nucleophile. Rate is equal to K into concentration of alkyl halide and nucleophile. సో మనం దీనికి మెకానిజం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో ఇది SN2 కాబట్టి సో ఇక్కడ మనం ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ స్టెప్లో ఇన్వాల్వ్ అయింది. మనం SN1 అయితే 2 స్టెప్స్లో జరిగిద్ది, ఇక్కడ మనకి ఒకే స్టెప్లో జరిగిద్ది. సో ఇక్కడ మనకి ఏమైందంటే న్యూక్లియోఫైల్ ఆల్కైల్ హ్యాలైడ్కి బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవ్వటం వల్ల ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ ట్రాన్సిషన్ స్టేట్లో దాన్ని మనం రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం, స్లోయెస్ట్ స్టెప్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని మనం SN2 మెకానిజంగా చెప్తాం. SN2 రియాక్షన్ అంటాం, 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనకి సో సో హ్యాలైడ్ అయాను, హాలోజను, న్యూక్లియోఫైల్ రెండు పార్షియల్గా సో కార్బన్ హ్యాలైడ్ కార్బన్కి
బోత్ సైడ్స్గా ఉంటాయి, పార్షియల్లీ బాండెడ్ టుగెదర్. సో అటు ఇటుగా ఉంటాయి. సో దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. దాన్నే వోల్డెన్ ఇన్వర్షన్ అంటాం. ఇక వోల్డెన్ ఇన్వర్షన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, సో మనకి రియాక్టెంట్కి ఆపోజిట్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవడాన్నే సో మనం వోల్డెన్ ఇన్వర్షన్గా చెప్తాం. అంటే ఒక స్ట్రాంగ్ విండ్లో, ఒక పెనుగాలిలో సో అంబ్రిల్లా తీసుకెళ్తే వెనక్కి ముడుచుకోవటం అనమాట. దాన్నే టర్న్స్ ఇన్సైడ్ అవుట్ అంటాం. దాన్ని వోల్డెన్ ఇన్వర్షన్గా చెప్తాం. అంటే సో ఇక్కడ ఫామ్ అయిన రియాక్టెంట్కి ఆపోజిట్ కాన్ఫిగరేషన్లో ఫామ్ అయితే దాన్ని వోల్డెన్ ఇన్వర్షన్గా చెప్తాం. Mechanism. These reactions are involved. These reactions are involved in two steps. These reactions are involved in only one step. Students, only one step. ఒక స్టెప్లోనే ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ దీస్ రియాక్షన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓన్లీ వన్ స్టెప్. ఏ ట్రాన్సిషన్ స్టేట్ ఈస్ ఫార్మ్డ్. ఇక్కడ ఏమైందంటే న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది halide carbon. Nucleophile approaches the halide carbon from opposite side of the nucleophile approaches the halide carbon from opposite side of the halogen atom because nucleophile and halogen are repelled with each other. Repelled with each other ఒకదానికి ఒకటి రీపెల్ అవుతాయి. A transition state is formed. A transition state is obtained. A transition state is obtained. In this state both nucleophile and halogen are partially bonded together. Partially bonded together. Partially bonded together. సో ఉదాహరణ ఒకటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో ఇక్కడ మనకి సో ఎగ్జాంపుల్లో చెప్తాను స్టూడెంట్స్. ఇన్ దీస్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఓన్లీ వన్ స్టెప్. న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది హ్యాలైడ్ కార్బన్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది హాలోజన్ ఆటమ్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ సో దీని ఒక మెకానిజంని నేను బ్రీఫ్గా ఇక్కడ చెప్తున్నా. సో తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇక్కడ మనకు మెకానిజం ఒకే ఒక స్టెప్లో జరుగుతుంది. సో హైడ్రోలైసిస్ ఆఫ్ 2-bromobutane
బ్యూటేన్. సో ఎగ్జాంపుల్ 2-bromobutane తీసుకుంటున్నా. 2-bromobutane. 2-bromobutane. బ్యూటేన్ అంటే ఎన్ని కార్బన్స్ ఉంటాయి స్టూడెంట్స్? 4 కార్బన్స్ ఉంటాయి. సెకండ్ పొజిషన్లో బ్రోమిన్ రాస్తాం, హైడ్రోజన్ ఉంటుంది, 2-bromo, ఇక్కడ CH3 ఉంటుంది. ఈ మొత్తాన్ని C2H5గా రాస్తాం, ఎందుకంటే CH2 CH3 కాబట్టి. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ ఉంటుంది. సో దాన్ని మనం 2-bromobutane ఇలా రాస్తాం. సో ఇక్కడ నేను ఎలా రాస్తున్నాను అంటే చూడండి. సో ఇక్కడ బ్రోమిన్గా రాస్తున్నాను, ఇక్కడ హైడ్రోజన్ పెడుతున్నాను, C2H5 CH3. ఇది 2-bromobutane స్టూడెంట్స్. ఈ 2-bromobutane మనకి సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది రియాక్ట్ అవుతుంది. న్యూక్లియోఫైల్ అంటే OH-. సో న్యూక్లియోఫైల్ ఎలా రియాక్ట్ అయింది అంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ నుంచి రియాక్ట్ అయింది, ఆపోజిట్ సైడ్ నుంచి. సో క్లారిటీగా నేను మళ్ళీ వేస్తాను మీకు. సో ఈ పాయింట్స్కి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి సో అర్థం అవడానికి నేను వేస్తున్నా. సో ఇక్కడ మనకి దీన్ని హ్యాలైడ్ కార్బన్ అంటాం, హ్యాలైడ్ కార్బన్. ఈ హ్యాలైడ్ కార్బన్ న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది హ్యాలైడ్ కార్బన్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది హాలోజన్ ఆటమ్. ఇక్కడ హాలోజన్ ఉంది కదా, ఈ హాలోజన్ కి ఆపోజిట్ సైడ్ నుంచి సో న్యూక్లియోఫైల్ రియాక్ట్ అయింది అనమాట. అటాక్ అవటం అన్నా, రియాక్ట్ అవటం అన్నా, అప్రోచ్ అవటం అన్నా ఒకటే అనమాట స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది halide carbon from opposite side of the halogen atom because the nucleophile and halogen are repelled with each other. ఒకదానికి ఒకటి రీపెల్డ్ అవుతాయి కాబట్టి సో న్యూక్లియోఫైల్ సో హ్యాలైడ్ కార్బన్ కి సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది హాలోజన్ ఆటమ్ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవటం వల్ల ఇక్కడ మనకి ఫామ్ అయ్యేది ఏంటంటే ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అయ్యింది. సో ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ అబ్టైన్డ్. ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ అబ్టైన్డ్. ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ మీకు చూపిస్తున్నా స్టూడెంట్స్ నేను ట్రాన్సిషన్ స్టేట్ని. సో ఇక్కడ మనం ట్రాన్సిషన్ స్టేట్ అంటే 120 డిగ్రీ యాంగిల్లో రాద్దాం. చూడండి ఇక్కడ C2H5 సో CH3 ఉంది. C2H5 నేను ఇలా రాస్తున్నాను, CH3. నేను ఎలాంటి బాండ్స్ ఏం బ్రేక్ చేయట్లేదు, ఉన్నది ఉన్నట్టు రాస్తున్నా. సో CH రాశాను, C2H5 అలానే CH3. ఇక్కడ చూడండి, సో ట్రాన్సిషన్ స్టేట్లో సో హాలోజన్ని రైట్ సైడ్ చూపించాలి, హ్యాలైడ్ కార్బన్కి రైట్ సైడ్ చూపించాలి, సో అలానే న్యూక్లియోఫైల్ని లెఫ్ట్ సైడ్ చూపించాలన్నమాట. సో హాలోజను న్యూక్లియోఫైల్ సో పార్షియల్లీ బాండెడ్ టు ది హ్యాలైడ్ కార్బన్. ఈ హ్యాలైడ్ కార్బన్, ఇది హ్యాలైడ్ కార్బన్ అనమాట, ఇందాక రాసిన హ్యాలైడ్ కార్బన్. ఈ హ్యాలైడ్ కార్బన్కి సో 2 sides అనమాట, బోత్ సైడ్స్ ఇన్ ది స్టేట్ బోత్ న్యూక్లియోఫైల్ అండ్ హాలోజన్ ఆర్ పార్షియల్లీ బాండెడ్ టుగెదర్. పార్షియల్ బాండెడ్ అనమాట, డాటెడ్ బాండ్స్ ఉన్నవి పార్షియల్గా బాండ్ అయినాయి ట్రాన్సిషన్ స్టేట్లో. దీన్నే మనం ట్రాన్సిషన్ స్టేట్ అంటాం, ట్రాన్సిషన్ స్టేట్. సో ఈ ట్రాన్సిషన్ స్టేట్ నుంచి మనకి మళ్ళీ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఆపోజిట్ కాన్ఫిగరేషన్లో ఫామ్ అవుతుంది, ఆపోజిట్ కాన్ఫిగరేషన్. చూడండి ఇక్కడ సో Br ఇటు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, దానికి ఆపోజిట్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మనకి Br ప్లేస్లో OH రీప్లేస్ అయింది కాబట్టి ఆపోజిట్ కాన్ఫిగరేషన్లో OH. సో Br రైట్ సైడ్ ఉంది, నేను లెఫ్ట్ సైడ్ OH రాస్తున్నాను, OH. C2H5 H CH3. సో 2-bromobutane అనేది సో ఎలా కన్వర్ట్ అయింది స్టూడెంట్స్, ఇది 2-bromobutane అనమాట, 2-bromobutane. సో 2-butanolగా కన్వర్ట్ అయింది. Br హ్యాలైడ్ అయాన్ గోస్ అవుట్ అనమాట. ఇక్కడ ఉన్న ఈ CBr అనేది, ఈ CBr బాండ్ అనేది సో పార్షియల్గా ఉంది కాబట్టి ఇది డిసోషియేట్ అయింది, సో బ్రేక్ అయింది. సో ఇదేమో బాండ్ ఫామ్ అయింది, ఇది CBr అనేది బ్రేక్ అయింది, అంటే Br మైనస్ ప్లస్ Br మైనస్ హ్యాలైడ్ అయాన్ అనేది బయటకు వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయింది. ఈ ట్రాన్సిషన్ స్టేట్లో ఇన్ ది స్టేట్ బోత్ న్యూక్లియోఫైల్ అండ్ హాలోజన్ ఆర్ పార్షియల్లీ బాండెడ్ టుగెదర్, ఉదాహరణకు ఒకటి పార్షియల్గా బాండ్ ఫామ్ అయింది. సో ఈ ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ డిసోషియేటెడ్, ట్రాన్సిషన్ స్టేట్ డిసోషియేట్ అవుతుంది.
సో డిసోషియేట్ అయ్యి మనకి సో ఏం ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ అనమాట. దీని పేరు 2-బ్యూటనాల్. 2-బ్యూటనాల్. సో ఇక్కడ మనకి వాల్డన్ ఇన్వర్షన్ ఫామ్ అయితే పార్షియల్లీ బాండెడ్ టుగెదర్. ఏ ట్రాన్సిషన్ స్టేట్ ఈస్ dissociated. Transition state is dissociated and leaving the halide ion and remove anochu, leaving anochu, and removed halide ion and removed halide ion to form substituted product. ఇక్కడ మనకి సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఏం ప్రోడక్ట్ అది, 2-బ్యూటనాల్. సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ 2-బ్యూటనాల్. సో సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ అంటే మనకి సో ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ కూడా రాసుకోవచ్చు, వాల్డన్ ఇన్వర్షన్గా రాసుకోవచ్చు. మనం స్టీరియో కెమిస్ట్రీలో చెప్తాం స్టూడెంట్స్ మళ్ళీ. సో ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ ఎలా ఫామ్ అయింది అనేది చెప్పొచ్చు. సో ఇక్కడ 2-బ్యూటనాల్ ఫామ్ అయితే దిస్ టైప్ ఆఫ్ సో ఇన్వర్టెడ్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ అంటే ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్. దిస్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఈజ్ నౌన్ యాజ్ ఏ సో మనం ఏమంటామంటే దాన్ని వాల్డన్ ఇన్వర్షన్ అంటాం. సో ఇక్కడ మనకి వాల్డన్ ఇన్వర్షన్ అంటే ఇక్కడ చూడండి మనకి రియాక్టెంట్ ఎలా ఉంది, బిఆర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ మనకి బిఆర్ ప్లేస్లో ఓహెచ్ వచ్చింది. అంటే సో ఈ రియాక్టెంట్కి ఆపోజిట్ కాన్ఫిగరేషన్లో ఫామ్ అయింది. సో ఆపోజిట్ కాన్ఫిగరేషన్ అంటే సో ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ అనమాట. దీనికి ఆపోజిట్ కాన్ఫిగరేషన్ అంటే సో మనం ఇక్కడ ఎలా ఎగ్జాంపుల్ చెప్తామంటే ఒక పెనుగాలిలో సో అంటే స్ట్రాంగ్ విండ్లో సో ఒక అంబ్రిల్లాని మనం తీసుకెళ్తున్నప్పుడు ఆ అంబ్రిల్లా అనేది టర్న్ ఇన్సైడ్ అవుట్ అనమాట, అంటే వెనక్కి ముడుచుకోవటం. సో ఆపోజిట్ కాన్ఫిగరేషన్ అంటే అంబ్రిల్లా అనేది వెనక్కి ముడుచుకోవటంగా ఫామ్ అయింది అనమాట. ఇక్కడ మనకి సో ఈ రియాక్టెంట్కి ఈ ప్రోడక్ట్ అనేది టర్న్స్ ఇన్సైడ్ అవుట్. పెనుగాలిలో స్ట్రాంగ్ విండ్లో సో అంబ్రిల్లా అనేది వెనక్కి ముడుచుకోవటం, దాన్ని మనం వాల్డన్ ఇన్వర్షన్ అంటాం. ఇక్కడ ఫామ్ అయ్యి ఈ ప్రోడక్ట్ అనేది వాల్డన్ ఇన్వర్షన్గా ఫామ్ అయింది స్టూడెంట్స్. సో నెక్స్ట్ దీనికి మనం సో వాల్డన్ ఇన్వర్షన్ ఎలా ఫామ్ అవుతుందో దీని కంటిన్యూషన్ రాద్దాం. సో దీని యొక్క రియాక్షన్ మెకానిజంలో ఈ రియాక్షన్ కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా రాస్తాను. సో ఇక్కడ ఒకసారి రీకాల్ చేస్తున్నా స్టూడెంట్స్. సో దీస్ reactions are involved in only one step. Nucleophile approaches the halide carbon from opposite side of the halogen atom because the nucleophile and halogen are repelled with each other. ఒకదానికి ఒకటి రీపెల్ అవటం వల్ల సో ఏమైందంటే సో న్యూక్లియోఫైల్ అనేది సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయింది అనమాట. హాలైడ్ కార్బన్కి బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయింది. అప్పుడు మనకి ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్. ఏ ట్రాన్సిషన్ స్టేట్ ఈస్ అబ్టైన్డ్ ఇన్ ది స్టేట్ both nucleophile and halogen are partially bonded together. Transition state is dissociated and removed halide ion to form substituted product 2-butanol. Next వాల్డన్ ఇన్వర్షన్ ఎలా ఫామ్ అయితే చెప్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సో హైడ్రాలసిస్ ఆఫ్ మనం వాల్డన్ ఇన్వర్షన్ని మనం స్టూడెంట్స్ స్టీరియో కెమిస్ట్రీలో డిస్కస్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ ఇస్తున్నా, హైడ్రాలసిస్ ఆఫ్ 2-bromobutane with aqueous ఏదైనా బేస్ తీసుకోవచ్చు. విత్ aqueous NaOH to form 2-butanol. Hydrolysis of 2-bromobutane with aqueous NaOH to form 2-butanol. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ హైడ్రాలసిస్ ఆఫ్ 2-bromobutane. సో 2-bromobutane నుంచి 2-butanol ఫామ్ అవడం చూపిస్తున్నా. సో ఇక్కడ మనకి 2-bromobutane బిఆర్ ఇక్కడ సో ఇందాక రాసాం మనం, ఇదే అనమాట. C2H5 CH3 4 carbons 2 3 4 2-bromobutane
విత్ యాక్వియస్ NaOH. NaOH లో మనం బేస్ తీసుకుంటాం టు ఫార్మ్ 2-butanol. ఇది డైరెక్ట్ స్టెప్. 2-butanol. సో ఇక్కడ మనకి ఈ న్యూక్లియోఫైల్ అనేది సో రీప్లేస్ అవుతుంది, ఈ బిఆర్తో రీప్లేస్ అయింది అనమాట. దాన్ని మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అన్నాం. సో ఇది హైడ్రాలసిస్ ఆఫ్, ఇది డైరెక్ట్ స్టెప్, హైడ్రాలసిస్ ఆఫ్ 2-bromobutane విత్ యాక్వియస్ NaOH టు ఫార్మ్ 2-butanol. సో దీని యొక్క మెకానిజం స్టూడెంట్స్, మెకానిజం ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో దాన్ని నేను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాను మెకానిజం. సో మెకానిజం 2-bromobutane, ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ స్టెప్ అనమాట. ఒకే ఒక స్టెప్లో రియాక్షన్ జరిగింది. CBr C2H5 H CH3 nucleophile to form transition state. సో ఇది మనం ఇక్కడ మనకి దీన్ని స్లోయెస్ట్ స్టెప్గా చెప్తాం ట్రాన్సిషన్ స్టేట్లో. సో స్లోయెస్ట్ స్టెప్ అనమాట. దీన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ కూడా అంటాం. స్లోయెస్ట్ స్టెప్. న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది హ్యాలైడ్ కార్బన్. సో ఇందాక రాసిన పాయింట్స్ అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ స్టెప్. న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది హ్యాలైడ్ కార్బన్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది హాలోజన్ atom to form transition state. Because nucleophile and halogen are repelled with each other. సో ఇక్కడ మనకి ట్రాన్సిషన్ స్టేట్లో సో బోత్ హాలోజన్ అండ్ న్యూక్లియోఫైల్ ఆర్ పార్షియల్లీ బాండెడ్ ద హ్యాలైడ్ కార్బన్. సో ఈ హ్యాలైడ్ కార్బన్కి పార్షియల్గా బాండ్ ఫామ్ అయినాయి. సో హియర్ 2 molecules ఆర్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ 2 molecules ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి సో దీన్ని మనం సో SN2 రియాక్షన్ అంటాం. ఇది ట్రాన్సిషన్ స్టేట్. సో ఈ ట్రాన్సిషన్ స్టేట్లో 2 molecules ఇన్వాల్వ్ అవుతున్నాయి, న్యూక్లియోఫైల్ హాలోజన్. సో ఇట్ ఈజ్ SN2 రియాక్షన్. ఇక్కడ మళ్ళీ ఏమైతుందంటే ట్రాన్సిషన్ స్టేట్ డిసోసియేటెడ్. సో ఇక్కడ నుంచి ఇది స్లోయెస్ట్ స్టెప్, రేట్ డిటర్మైన్ స్టెప్గా ఉంటుంది ట్రాన్సిషన్ స్టేట్. దాని నుంచి మనకి సో వాల్డన్ ఇన్వర్షన్ ఫామ్ అయింది. సో ఈ ప్రోడక్ట్ ఫామ్ అయింది OH ఆపోజిట్ కాన్ఫిగరేషన్ CH C2H5 CH3 ప్లస్ Br మైనస్. ఇక్కడ ఈ రియాక్షన్ని నేను ఇక్కడ సో మీకు చూపించాను స్టూడెంట్స్. సో ఇది 2-butanol. సో halide ion is completely removed. ఇక్కడ CBr అనేది ఈ CBr పార్షియల్గా బాండ్గా ఫామ్ అయిన ఈ CBr అనేది డిసోషియేట్ అయ్యింది అనమాట. డిసోషియేట్ అయ్యి సో మనకి ఆపోజిట్ కాన్ఫిగరేషన్ ఫామ్ అయింది. ఇక్కడ OH బాండ్ అనేది బాండ్ మేక్స్ అయింది, ఈ CBr బాండ్ అనేది బ్రేక్ అయింది. సో Br completely removed in the transition state, dissociated, completely removed halide ion to form substituted product అని ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఇది స్టూడెంట్స్ మనం SN2 రియాక్షన్, దాని యొక్క మెకానిజం. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో SN2 అంటే ద రేట్ ఆఫ్ రియాక్షన్ విచ్ డిపెండ్స్ ఆన్ బోత్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్ ఈజ్ కాల్డ్ SN2 రియాక్షన్. సో ఎగ్జాంపుల్ చూసాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి హైడ్రాలసిస్ ఆఫ్ 2-bromobutane with aqueous NaOH to form 2-butanol. సో ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ వన్ స్టెప్. సో ఇక్కడ ఒకే ఒక స్టెప్లో రియాక్షన్ జరిగింది. న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది హ్యాలైడ్ కార్బన్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది హాలోజన్ atom to form transition state. ఇన్ ద ట్రాన్సిషన్ స్టేట్ సో ఇక్కడ మనకి ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. సో బికాజ్ న్యూక్లియోఫైల్ హాలోజన్ ఆర్ సో ఏమవుతున్నాయి, రీపెల్డ్ విత్ ఈచ్ అదర్. సో ఒకదానికి ఒకటి రీపెల్ అవుతున్నాయి. సో ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. ట్రాన్సిషన్ స్టేట్లో బోత్ న్యూక్లియోఫైల్ హాలోజన్ ఆర్ పార్షియల్లీ బాండెడ్ టు ది హ్యాలైడ్ అయాన్.
So here two molecules, this is known as a rate determining slowest step or rate determining step. Here two molecules are involved in transition state, so it is called SN2 reaction. So the transition state, dissociated removed halide ion to form substituted product. This students mechanism. So నెక్స్ట్ మనం దీనికి ఈ మెకానిజంకి SN2కి మనం స్టీరియోకెమిస్ట్రీ డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.